తెల్లారి నుంచి స్టార్ట్ చేసాం మేము స్టేట్మెంట్లు ఇచ్చేది. లేదు లేదు, మే 23వ తేదీ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొద్దిగా వెలుగులోకి తక్కువగా వచ్చింది. నిన్న మధ్యాహ్నం కూడా ఇచ్చారు. ఈరోజు అఫీషియల్గా ఎన్టీఆర్ఏ ఇచ్చారు 12 గంటలకి. ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇలా, వాళ్ళు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఇంతవరకు స్టేట్మెంట్ ఇలా. ఎన్టీఆర్ గారు ఇచ్చేసినా కూడా అంటే ఆయన ఇచ్చారంటే ఆయన హర్ట్ అయినట్టే కదా, ఫ్యాన్స్ అనేవాడు హర్ట్ చేయలేడు కదా. మేము సేవా కార్యక్రమాలకు వ్యతిరేకించే ఛాన్సే లేదు. 100% దానికి వ్యతిరేకం కాదు. దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలి. మేమంతా ఈ సోషల్ మీడియా టీవీలో వచ్చేటప్పుడు వాళ్ళు లీడ్ తీసుకున్నప్పుడు వాళ్ళే సాల్వ్ చేయాలంటాం మేము. మీరెందుకు సునకానందం పొందారు? 5 రోజులు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇవన్నీ ఉండదు కదా. ఫ్యాన్స్ అనేది ఒకరు చూడాల్సిన వల్ల వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా అంటారు. చిన్న గుళ్ళో చేసుకుంటాడు, ఒక బల్లో చేసుకుంటాడు, ఒక పలకలు ఇస్తాడు, బలపం ఇస్తాడు. అందరూ ఫ్యాన్సే. దీంట్లో ఫ్యాన్స్ అనే దానికి ఒక లిమిట్ ఉండదు. రా ఎన్టీఆర్ ఫ్యాన్సే ఫ్యాన్స్ అని ఇంకోరి కాదనేది ఎక్కడా ఉండదు. వాళ్ళు ఫ్యాన్సే ఉండాలి. కానీ వాళ్ళు ఈ విధంగా జరుగుతుంటే చూస్తూ ఉండాలి. అది ప్రాబ్లం. అది మేము కౌంట్ చేసే అంత పరిస్థితిలో అంతమంది ఉన్నారు కాబట్టి దానికి కొంత ఫిగర్ ఉండదు. పుట్టిన బిడ్డ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నాడు. మనం కౌంట్ చేయాలంటే ఇప్పుడు అంతా అవుతుంది. ఎన్టీఆర్ ఆఫీసర్ లేదని వీళ్ళూరు చెప్పేదానికి నేను కదా చెప్పాలి. ఇంకా మా కమిటీ ఉన్నారు, 27 మంది ఉన్నారు 2 స్టేట్లో కలిపి. వాళ్ళంతా ఎవరైనా చెప్తారు, లేదు ఎన్టీఆర్ ఆఫీసే చెప్తుంది. ఆఫీస్ చెప్తుంది కదా. వాళ్ళ పైన 3 సార్లు, ఇప్పుడు 3 సార్లు ఇచ్చారు. డైరెక్ట్గా హీరో గారే ఇచ్చారు ఈరోజు. ఇప్పుడు మేమేం చెప్పలేదు కదా. వాళ్ళ పైన మైనస్లు మనం వాళ్ళ గురించి టార్గెట్ చేయట్లేదు. మనం జరిగిన ఇష్యూ 5 రోజులు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? పోనీ అది వాస్తవం అయితే అది వేరు. హీరో వచ్చేస్తాడు, విలేజ్ వరకు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. రేపు తాజ్లో 18వ తేదీ ఒక 50,000 మంది వస్తే ఏంది పరిస్థితి? ఎవరు మిస్యూజ్ చేసినట్టు అంతమందిని? అదే ఎస్పీకి రేపు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళే తేలుస్తారు. అది కూడా ఎస్పీకే చెప్తాం. ఏదున్నా వాళ్ళే తేల్చాలి. మేమేమి డిటెక్టివ్స్ కాదు. ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే అన్ని చోట్లకి తిరగం కదా, ఏదో ఒక చోట ఉంటాం మేము. ఏది ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ సోషల్ మీడియా గురించి మేము మాట్లాడుతున్నాం.